వినబడుతుందానే వినబడుతుందా అసలు వినబడుతుందా ఎర్రటి ఎండలో హారతి పట్టి తిలకం దిద్ది ఆశీర్వదించిన మా ఆడబిడ్డలారా కీరింతలతో అన్నా మేమున్నామంటూ నినాదాలు చేసినటువంటి నా యువ కిషోరులారా ఈ ఊరు 18 కులాల సమాహారం ఇది. ఏ వృత్తికి ఆ వృత్తి వేషధారంతో నువ్వు భయపడకు అన్నా మేమున్నామని వచ్చినటువంటి మా అన్నలందరికీ వేదిక మీద మా పెద్దన్న మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు, ఆదిరెడ్డి గారు, కుమరయ్య గారు, సంపత్రావు గారు, మా తమ్ముడు స్వామి సారయ్య గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అంత కూర్చొని లేకపోతే అది కూర్చోండి, అంత కూర్చోండి అమ్మా, అందరు కూర్చోండి, కొంచెం జాగ్రత్త, కొంచెం జరగనా జరగండి. గౌరవ వార్డు మెంబర్లకి ఇప్పుడు గిట్రాదండి దేవేందర్ జరుగుతాను సరే అన్న జరుగు మొబైల్ అంతా జరగలేదు. అమ్మా మీరు ఇట్టా అండి ఒక ఇట్టా అని జరిగా ఇటు ఈ ఎన్నికలు ఎక్కడ లేవు, ఒక్క హుజరాబాద్లోనే ఉన్నాయి. ఈ ఎన్నికలు మీరు కోరింది కాదు, ఈ ఎన్నికలు నేను కోరింది కాదు, ఈ ఎన్నికలు కోరింది కేసీఆర్ గారు కోరిండు. చాలా మంది అనుకుంటారు రాజేంద్రన్న పార్టీ వదిలిపెట్టిపోయిందని, రాజేంద్రన్న బీజేపీలో చేరిండని. నేను పార్టీ వదిలిపెట్టిపోలేదు, నన్ను పార్టీలోకి వెళ్ళి పొమ్మలేక పోగబెట్టింది కేసీఆర్. ఏం తప్పు చేసిందని నన్ను బయటికి పంపిండు, ఇంతమంది ధర్మని చెప్పిండు. నేను ఎప్పుడన్నా హుజరాబాద్ పేద ఆత్మగౌరవానికి భంగం కలిగించినా, నేను ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమ బిడ్డగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు అప్పచెప్తే శభాష్ అనిపించుకున్నా, చాతనైతే లేదు అనిపించుకున్నా మీరు చెప్పాలి. కేసీఆర్ స్వయంగా నా తమ్ముడు అని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈయన నాకు కుడి భుజమని, ఈయన నాకు ఎడమ భుజమని, చివరికి నాకు జీతం ఇచ్చే వ్యక్తి కూడా ఈటల రాజేంద్ర అని చెప్పిండా లేదా? జమ్మికుంట గుబ్బల మీద. నేను ఈ పార్టీ చరిత్ర 20 ఏళ్ళు, ఆ పార్టీలో నా చరిత్ర 18.5 సంవత్సరాల కాలం.
మరి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను ఎట్లా మధ్యలో వచ్చి మధ్యలో పోయిన బిడ్డలు నేను ఎట్లా మధ్యలో వచ్చి మధ్యలో పోయినా ఎట్లా చెప్తావు కేసీఆర్ గారు? ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా నేను, 18.5 సంవత్సరాలు నీ అడుగులో అడుగు వేసి ఆనాటి ఆంధ్ర సర్కార్ మీద నిప్పులు చెరిగి ఆనాటి ఆంధ్ర సర్కార్ మా మీద కక్ష కట్టి మా భూములు గుంజుకున్నా, మా మీద కక్ష కట్టి మమ్మల్ని అవమానపరిచిన నిలబడ్డం తెలంగాణ ఆత్మగౌరవం కోసం, కొట్లాడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. లేనా నేను కరీంనగర్ జైల్లో, లేనా నేను మహబూబ్నగర్ జైల్లో, లేనా నేను కరీంనగర్ రోడ్ల మీద, వరంగల్ రోడ్ల మీద, ఖమ్మం రోడ్ల మీద, మహబూబ్నగర్ రోడ్ల మీద ఎక్కడికక్కడ మా తెలంగాణ ప్రజలు వంట వార్పు చేసినాడు, బంధువులు నిర్వహించినాడు, పండుగనక పబ్బమనక 42 రోజుల సకల జన్మ చేసినాడు. నేను నాయకత్వం వహించలేదా? కానీ ఆయన కోపం వచ్చింది. వీడు రోజు రోజుకు గట్టిగా అవుతాడు, వీడు రోజు రోజుకు ఎవరు మాట్లాడింది వీడు మాట్లాడుతున్నాడు. గది ఆయన కోపం. నేనేమో కరోనా కష్టాల్లో ప్రపంచమంతా వణికిపోతుంటే, శవాల గుట్టలు కన్నీళ్లు కారుతా ఉంటే మనిషిని కాపాడే ప్రయత్నం చేసింది నేను. రక్త సంబంధికులు శవాన్ని తీసుకొని పోకపోతే ఆ శవాలు పూడ్చిపెట్టే బిడ్డను నేను, ఆ శవాలు కాలబెట్టే బిడ్డను నేను గాపరిలో ఉన్నా. ఆయన నన్ను మెడలు బట్టి గెంటేసి పనిలో ఉన్నాడు. నేనట భూములు ఆక్రమించుకున్నాని, జాగలు ఆక్రమించుకున్నాని, అక్రమాలు చేసిందని చెప్పి నా మీద ఆరోపణ చేశాను. దానికి ఒకటే సమాధానం చెప్పింది మా భార్య, మీ ఊరికి వస్తుంది, ఇంటింటికి వస్తుంది, పొట్టు పెడుతుంది. ఏమన్నది మా భార్య, ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా నేను కనుక దళితుల భూములు ఆక్రమించుకుంటే ముక్కు నేలకు రాస్తా కేసీఆర్ గారు, ఇది తప్పైతే నువ్వు ముక్కు నేలకు రాస్తావని చెప్పి అడిగింది నా మీద. అది పోయింది. ఇవాళ మరో అవతారం ఎత్తిండు. ఇక్కడ నా మిత్రుడిగా ఉన్నటువంటి హరీష్ రావు, నాతో పనిచేసిన హరీష్ రావు ఏమంటాడు ఆయన, ఓ హుజరాబాద్ ఆడబిడ్డలారా, ఈ ఈటల రాజేందర్ అంటాడు ముఖ్యమంత్రి కుర్చీకే ఎసరు పెట్టిండట, ముఖ్యమంత్రి సీటు మీద కన్నేసిండట. నాకు చేతకాకపోయినా ఎమ్మెల్యే పదవి ఇచ్చినట, నాకు చేత కాకపోయినా జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినట, నాకు చేత కాకపోయినా టిఆర్ఎస్ పార్టీ ఫోన్లు ఇచ్చినట, నాకు చేత కాకపోయినా తెలివి లేకపోయినా ఆర్థిక మంత్రి ఇచ్చినట, ఆరోగ్య శాఖ ఇచ్చినట. చేత కాకపోతే ఇచ్చిందా? చేత కాకపోతే ఇచ్చినా? ఏ బాధ్యత ఇచ్చినా, ఏ పని అప్పచెప్పినా ఉద్యమానికి, ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజలకు గౌరవాన్ని తెచ్చిన బిడ్డ ఈ బిడ్డ. ఇవాళ తొలగించి ఈ మాట మాట్లాడతాను. నిన్న మొన్న ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే అంటున్నారు, అరే ఈ బిడ్డను కూడా వదిలిపెట్టుకోండి కేసీఆర్, ఏం తప్పు చేసిన ఆయన పాపం. ఈ బిడ్డని ఎంత అహంకారం, ఎంత అవమానం, ఎంత బాధ, ఎందుకు వచ్చింది, కళ్ళు నెతికెక్కినాయని చెప్పే పద్ధతిలో హుజరాబాద్ ప్రజలు భావిస్తుంటే వీళ్ళు గోల్ కొట్టాలి, గోల్మాల్ చేయాలి, వీళ్ళ ఓట్లు దండుకోవాలని చెప్పి ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఏందో తెలుసా, ఈటల రాజేందర్ అంటోడు మళ్ళీ లొంగిపోవడానికి కేసీఆర్కు ఉత్తరం రాసినట్టు ఒక ఉత్తరం సృష్టించాడు. ఈ ఉత్తరం ఎవరు రాసిండ్రో బయట పెట్టమని నేను హుజరాబాద్ పోలీసులు కంప్లైంట్ చేసిన. ఇప్పటిదాకా దాని మీద ఊసు లేదు. నిన్న మన కొత్త ఉత్తరం రాసిండు, నా పేరు మీద కొత్త ఉత్తరం రాసిండు. ఏంటి ఆ ఉత్తరం? నేనట దళిత బంధు దళితులకు ఇవ్వద్దని, దీన్ని ఆపాలని ఉత్తరం రాసిందట. ఇతర రాస్తాను అట్లా. నేనేమంటానా, అరే ఇన్నాళ్ళకైనా పదవి పోతే దేనికి పనికిరాడు,
ఎవడైనా పనికి పోతే పదవి పోతే దీనికి పనికిరాడు, కానీ పదవి పోతే కూడా పనికి వచ్చిన బిడ్డ ఇటు గుర్తుపెట్టుకో. ఉద్యమకారుడుగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా మీకు సేవ చేసే భాగ్యం కలిగింది. కానీ ఇవాళ రాజీనామా చేసి కూడా మా పేదల బతుకుల్లో వెలుగు నింపిన అనే తృప్తి నాకు. ఎన్నడన్నా ముఖ్యమంత్రి గారు దళితుల పిలిచి భూ పెట్టిండా? దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ఇచ్చిండా? 3 ఎకరాల భూమి పంచిండా? వాళ్ళ జాగాలలో ఉన్న గుడిసెల జాగాలో ఇల్లు కట్టిండా? ఏనాడైనా దళిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు సాయం చేసిండా? కానీ చేసిండి ఇప్పుడు ఎక్కడా? హుజరాబాద్లో మాత్రమే చేసిండా? సిద్దిపేటలో ఇచ్చిండా? పరకాలలో ఇచ్చిండా? కరీంనగర్లో ఒక్క హుజరాబాద్ దళితులకు మాత్రమే ఒక్కొక్క మనిషికి 15 లక్షల రూపాయలు చొప్పున బ్యాంకులు వేసిందట. నేనేమన్నా ఆ 10 లక్షల మీద నీ కలెక్టర్ పెత్తనం ఉండద్దు, ఆ 10 లక్షల మీద నీ బ్యాంకుల పెత్తనం ఉండద్దు, ఆ 10 లక్షల మీద ఆ కుటుంబానికే పూర్తి హక్కులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాను. కానీ ఆయన ఏం రాసిండు? ఉల్టా. ఇంకోటి కూడా చెప్పినా, ఒకవేళ దళితుల మీద ప్రేమ నిజమే అయితే ఈ దళిత బంధు నీ మెదక్లో 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం పుడితే, అయ్యా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి వేల కోట్ల రూపాయల స్కీములు వచ్చినప్పుడు ఏం చేస్తారు? బడ్జెట్లో పెడతారు. నేను ఆర్థిక మంత్రి పనిచేసిన, బడ్జెట్లో పెట్టాలి. మార్చిలో పెట్టే బడ్జెట్లో ఇగో నేను దళితుల కోసం ఒక స్కీమ్ ఇస్తున్నా, దాని పేరు దళిత బంధు, ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, ఈ సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి బడ్జెట్లో పెట్టాలి. ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టలేదు. అంటే కేవలం ఒక్క హుజరాబాద్లో మాత్రమే. ఎందుకు ఇస్తాడు ఒక్క హుజరాబాద్లో? దళితుల బతుకుల్లో వెలుగు నింపడం కోసం కాసుమా, దాని వెనుక దళితులకి ఒక కత్తి ఇస్తాడు. మీరు అభిమానించే మీ బిడ్డ ఈటల రాజేందర్ పొడవునిస్తాడు. కానీ 10 లక్షలు తీసుకోండి, కత్తిని మాత్రం పాతరేయండి. 10 లక్షలు తీసుకోండి, కత్తిని మాత్రం పాతరేయండి. అది నన్ను పొడవడం కోసం ఇస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, తమ్ముడు ఎంపీడీసీ గారు ఉన్నారు. వీళ్ళు గెలిచినప్పటి నుంచి ఎన్నిసార్లు పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నా ఇచ్చినావా స్వామి? మంత్రిగా నేను ఇచ్చినా? తాళం వేసుకున్నాడు. తాళం బట్టి బిషాద్ ఎంత పెన్షన్? బిషాద్ భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకి ఇస్తారు పెన్షన్. 65 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తారు. ఎవరైనా తాటి మీద కలిసి పడతారో, యాక్సిడెంట్ అవుతారో, చిరస్థాయిగా లేవకుండా పోతే, కాళ్ళు వంకర పోయి, నడుములు వంకర పోయి వికలాంగా మిగిలితే ఓ సర్టిఫికేట్ ఇస్తే పెన్షన్ ఇస్తారు. ఈ 3.5 ఏళ్ళు ఇచ్చిందా అమ్మా? ఇచ్చిందా? తాళం వేసుకున్నాడు. తాళం. మాలాంటి వాళ్ళం ఊర్లలోకి వస్తే పెన్షన్ ఇవ్వమని దరఖాస్తు ఇచ్చి కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెడితే మాకు కూడా పవర్ లేదు. నేను అంటున్నా, ఇగో నా రికార్డు చేసుకోమని చెప్పు. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, మంత్రులకు పెన్షన్లు ఇచ్చే అధికారం ఉందా? రేషన్ కార్డు ఇచ్చే అధికారం ఉందా? లేదు. మంత్రులైనా లేదు. ఒకప్పుడు సర్పంచ్ ఉండే ఈ పదవి, ఈ బాధ్యత. ఒకప్పుడు ఎంఆర్ఓ ఉంటే కలెక్టర్కు ఉండే, కానీ మంత్రికి లేదు. ఇప్పుడు ఇచ్చిండు. ఆగమేఘాల మీద డబ్బు సాటింపులు చేసి పెన్షన్లు ఇచ్చిండు. ఇప్పుడు కార్డు కూడా ఇచ్చిండు. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు కూడా ఇచ్చిండు. ఎందుకు? మీ మీద ప్రేమ కాదు, మీ ఓట్లు కావాలి ఆయనకి. ఆ పెన్షన్ కాగితం ఇచ్చిండు, రేషన్ కార్డు ఇచ్చిండు, నీకు పొడవమని ఒక కత్తి ఇచ్చిండు. ఏమంటాడు చూసినావా? ఇగో టీఆర్ఎస్ ఇస్తాంటిది, టీఆర్ఎస్కే ఓటేయాలి. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నీవిచ్చే పెన్షన్, నీవిచ్చే రేషన్ కార్డ్, నీవిచ్చే దళిత బంధు, నీ భూమి అమ్మి ఇచ్చినవా? కూలి పని చేసి ఇచ్చినవా? ఎట్టిచ్చినావు? నా ఆడబిడ్డ కదా సబ్బు బిల్ల కొంటది, నా అన్న కదా ఒక లిక్కర్ సీసా కొనుకొచ్చుకుంటుంది, అలసిపోతాయి. ఒక టీవీ కొన్నా, ఒక సైకిల్ మోటార్ కొన్నా, ఒక సబ్బు బిల్ల కొన్నా, ఇవాళ పన్నులు కడతాం మనం.
ఒక తాగే సీసాల మీద మనం కట్టే పన్నెంత తెలుసా? 30,000 కోట్ల రూపాయలు పెడతాం. 30,000 కోట్ల రూపాయలు. పెన్షన్లపై ఇచ్చే పైసలు ఎంతో తెలుసా? 9,000 కోట్ల రూపాయలు. 30,000 కోట్ల రూపాయలు ఎక్కడ? 9,000 కోట్ల రూపాయలు ఎక్కడ? దానికి మనం ఏమంటామంటే ఓ కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ ఇవ్వలేదు, నీ పైసలు నీకు ఇచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి, నీ పైసలకి కాపలదారు మాత్రమే, ఓనర్ కాదు. ఈ డబ్బుకి ఎవరు ఓనర్లు? నా బేతికల్ అన్నలు, నా బేతికల్ ఆడబిడ్డలు ఓనర్లు. ఏమంటాండు వాళ్ళు? ఏ దళిత బంధు ఇస్తా, నా జెండా పెట్టుకొని ఇంటి మీద, నువ్వు బీజేపీ పార్టీకి డబ్బు కొట్టకపోతే నీ దళిత బంధు పోతుంది. నీకు పెన్షన్ ఇస్తాంది కేసీఆర్, నువ్వు బీజేపీకి ఓటు వేస్తే పెన్షన్ పోతుంది. నీ రేషన్ కార్డు ఇస్తాడు, నీ రేషన్ కార్డు పోతుంది. ఇవాళ పిల్లలు పెనుగులు ఆడుతున్నారు. నా పిల్లలు పెనుగులు ఆడుతున్నారు. నా నాయకులు అటు ఇటు. ఎందుకంటే స్వామి దగ్గరికి వచ్చి నీకు ఎన్ని పైసలు కావాలని చెప్పి బల మీద పెట్టినట. నా సార్తో ఉంటానే, నేను అడక్క తిన్నా పర్వాలేదు కానీ నా సార్తో ఉంటానని చెప్పిన స్వామి. ఇవాళ జరుగుతున్న స్థితి. నేను మళ్ళీ ఎన్నికలకు రానిగా, నేను మళ్ళీ అన్ని ఊరు తిరగాలి కాబట్టి మీకు ఒకటే 2 విషయాలు చెప్తున్నా. నేను ఎప్పుడైనా కుల ప్రస్తావన తెచ్చినా, మత ప్రస్తావన తెచ్చినా, పార్టీల ప్రస్తావన తెచ్చినా నేను అడిగింది ఒకటే, అమ్మా ఎందుకు వచ్చినావు, నీ బాధ ఏందని చెప్పి అడిగిన. నా చేతిలో ఉంటే పరిష్కరించిన, నా చేతిలో లేకపోతే అర్థం చేసే ప్రయత్నం చేసిన. ఇప్పుడు సంపాదన చెప్పి ఈ బేతిగల్లు అన్నా వేసిన రోడ్లన్నీ నీవేనే, ఎలిగే బుగ్గకు కాలిపోకుండా పెట్టిన ట్రాన్స్ఫార్మర్ నీదేనే, ఇచ్చిన సబ్స్టేషన్ నీదేనే, నడుస్తున్న డబుల్ రోడ్డు నువ్వు ఇచ్చిందేనే, ఇవాళ పోయిన మెట్టుపల్లి రోడ్డు నువ్వు ఇచ్చిందేనే. ఇవాళ ఇవన్నీ నేనే ఇచ్చిన, నా పైసలు కాదని నీ పైసలు ఇచ్చిన. మీరు నాకు అధికారాన్ని కట్టబెడితే మీ బిడ్డగా పని చేయాలి కాబట్టి మీరు రుణం తీర్చుకోవాలి కాబట్టి ఇచ్చిన. ఇవాళ ఏమంటాడు? ఈటల రాజేందర్ వెళ్తే ఏమవుతుంది? అరే ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే కింద వచ్చినాయి, గొల్ల కురుమలకు గొల్లు వచ్చినాయి. 3 ఏళ్ళ తర్వాత మా దళితులకు దళిత బంధు వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది. చివరికి మా ఆడబిడ్డలకు 3 ఏళ్ళ తర్వాత పావులా వడ్డీ బాకీలు కూడా వచ్చినాయి. నేను అడుగుతున్నా, ఇవి నా వల్ల రాకపోతే రాష్ట్రం మొత్తం రావాలి. నా వల్లనే వస్తే ఇక్కడ మాత్రమే వస్తాయి. మరి సద్ది తింటే రేవు తలుచుకుంటాం కదా మనం. ఏం చేస్తాం మనం? సద్ది తింటే రేవు తలుచుకుంటాం కదా. మరి నీ బిడ్డ రేషన్తో ఏమన్నాడు వాళ్ళు? ఈటల రాజేందర్ తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి ప్రెస్లా, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు గెలిచింది కేసీఆర్ బొమ్మ మీద, నువ్వు గెలిచింది కారు గుర్తు మీద గెలిచినావు. నీకు మమ్మల్ని చూసి ఓట్లు వేసిండ్రు, నిన్ను చూసి ఓట్లు వేయాలని చెప్పి నన్ను అన్నారు. ఇజ్జత్ గల్లా బతుకు బతకద్దని, ఇజ్జత్ లేని బతుకు బతకద్దని రాజీనామా చేసి వచ్చిన. ఇవాళ మీరు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నమ్మకంతో రాజీనామా చేసి వచ్చిన. ఇవాళ నేను వ్యక్తిగా లేను, నేను ఒక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ శక్తిగా ఉన్నా. ఈ బిడ్డడే కదా నీ ఆత్మగౌరవం నిలిపింది, ఈ బిడ్డడే కదా నీ రుణం తీసుకునే ప్రయత్నం చేసింది. రేపు ఈ బిడ్డ గెలిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, ఈ బిడ్డ గెలిస్తే ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తాడు. అహంకారం పోయి ప్రజలెక్కడ అని చెప్పి వెతుకునే పరిస్థితి. మరి చేద్దామా వద్దా నేను చెప్పండి. ఇవాళ ఇది చక్రవర్తుల రాజుల కాలం కాదు. ఈ ముఖ్యమంత్రి పదవి ఎట్లొచ్చింది? ఎమ్మెల్యేలంతా కలిసి ఆయనకు మద్దతు ఇస్తే వచ్చింది. ఎమ్మెల్యేలకు పదవి ఎట్లొచ్చింది? నా ప్రజలు ఓట్లయితే పుట్టిన పదవి. ఎవరి చేతిలో ఉంటుంది అధికారం? మన చేతిలో ఉంటుంది.
చరిత్ర నిర్మాతలు ఎవరు? మీరు. ఇవాళ మీ చేతిలో యావత్ తెలంగాణ ఎదురు చూస్తుంది. హుజరాబాద్ ఏం చేయబోతుంది, రాజేంద్ర ఏం చేయబోతుందని చెప్పి మొత్తం తెలంగాణ ఎదురు చూస్తుంది. తెలంగాణ ప్రజలు ఆశించినట్టుగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలిపే బాధ్యత మీ చేతుల్లో ఉంది. నేను ఇంకొక మాట కూడా చెప్పబోతున్నా. మనకు పేదరికం ఉంటుంది, పేదరికం ఉంటుంది. భర్తలు చనిపోయి పిల్లలు సాధేటువంటి ఆడబిడ్డలు ఉంటారు. కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టలేని, కన్న బిడ్డలకు కూడా చదువు పెట్టలేని వాళ్ళు ఉంటారు. ఇవాళ నా నిరుద్యోగ యువకులు ఉంటారు, బిడ్డలు ఉంటారు. ఇక్కడ నిరుద్యోగం పూర్తి ఇస్తా అని చెప్పి మోసం చేసిండు. వాళ్ళకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఆ పేదరికం ఉంది. అలా ఓటుకు 20,000 రూపాయలు కూడా ఇస్తారంట. ఓటుకు 20,000 రూపాయలు ఇస్తారు. ఇప్పటికే మా సీఎంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు జీతగాలు కాదు, వాస్తవంగా వాళ్ళు గౌరవ వేతనం తీసుకుంటారు. నా ఆడబిడ్డలతో పంచుతా అని చెప్తున్నాడ. పంచితే పంచండి, తీసుకుంటే తీసుకోండి. అవి కేసీఆర్ పైసలు కాదు, అవి మన పైసలు, అవి మన పైసలు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద అక్రమంగా సంపాదించుకున్న పైసలు అవి. ఇప్పటికే దావత్ ఎత్తున్నా లేదా? ఇక్కడ దావతులు నడుస్తున్నా లేదా? ఎన్ని రోజులు జరగబట్టి దావతులు? ఓ రోజు జరగలేదు. దసరా 2 రోజులే ఉంటుంది, తల్లి దసరా, పిల్ల దసరా. కానీ ఈ దసరా 2 నెలలు ఉంటుంది. ఏం చేస్తాం? పోతాను కదా అంటాడు, ఇస్తాను కదా అంటాడు. ఇస్తే తీసుకో, ఏం చేస్తామని మేము వద్ద అనుకుంటావా? 20,000 రూపాయలు కాదు, ఓటుకి 50,000 రూపాయలు ఇచ్చిన తీసుకో. కానీ ధర్మం తప్పదు, ధర్మం తప్పదు, ధర్మం తప్పదు. ఈ బిడ్డను మర్చిపో, ఈ బిడ్డను మర్చిపో. ఇవాళ కులాల గా కులంలో పుడితే గాయనిక ఓటేయాలని చెప్పి పదవులు లేపుతాను. మా గొల్ల కుటుంబాలు, మా కుమరాన్న గొర్రెలు వచ్చింది ఎట్లా ఆయన తెలుసు. ఆ చిల్లర ప్రయత్నాలు, చిల్లర ఉత్తరాలు, చిల్లర వాట్సాప్లలో, సోషల్ మీడియాలో ప్రచారాలు, ఇవన్నీ రాత్రి పడుకుంటప్పుడు గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఎవడు దొంగ, ఎవడు తుర, ఎవరు అబద్ధాల కోరు, ఎవరు ధర్మం కోసం పెనుగులాడే బిడ్డ. ఆ పెనుగులాడే ధర్మం కోసం పెనుగులాడే బిడ్డను మీరు నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పి ఎండల మీకు ఇబ్బంది పెట్టినా, నాకు మళ్ళీ ఒక సభ ఉంది ఇక్కడ, ఒడ్డల సభ, అక్కడ పోవాలి కాబట్టి మీతో మళ్ళా లాస్ట్గా మా మా మేడం వస్తుంది. మళ్ళీ నేను రాకపోవచ్చు కాబట్టి ఈసారి అడుగుతున్నా, ఎప్పుడు అడగలే, ఈసారి అడుగుతున్నా. అన్ని 18 కులాల సమాహారంతో కూడిన మా నాయకులారా, మా అన్నలారా, మా ఆడబిడ్డలారా, ఈసారి మాత్రం అన్నిటి పక్కకు పెట్టు. మధ్యలో ఆత్మగౌరవం కోసం పెరుగులాడిన ఈ బిడ్డను, ఈ బిడ్డ గుర్తు పువ్వు గుర్తు కాబట్టి, ఈ బిడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ బిడ్డను గెలిపించమని చెప్పి నేను జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే. భారత్ మాతాకి, భారత్ మాతాకి.